నమస్తే, నా పేరు కోపల్లి ఫణికుమార్, తెలంగాణ ఫెడరల్ నుంచి. సోనం వాంగ్చుక్ విడుదల చేసినటువంటి ఒక లేఖతో కేంద్ర ప్రభుత్వం ఇరకాటం పడింది. ఆ లేఖ ఇప్పుడు సోషల్ మీడియాలో సంచలనంగా మారింది. ఇంతకీ ఆ లేఖలో వాంగ్చుక్ ఏమి రాశారంటే, ఒక 3-4 డిమాండ్లు ప్రధానంగా ఉన్నాయి అందులో. మొదటిది ఏమిటంటే, నీట్ పరీక్షాపత్రం లీకేజీకి సంబంధించి ఢిల్లీలో 3-4 రోజులుగా గొడవలు జరుగుతున్నాయి. ఆ గొడవల్లో పాల్గొన్నటువంటి విద్యార్థుల మీద పెట్టిన కేసులు అన్నింటినీ ఉపసంహరించాలి అనేది మొదటి డిమాండ్. రెండోది, భవిష్యత్తులో ఆందోళనలు చేసేటువంటి విద్యార్థుల మీద ఎలాంటి కేసులు పెట్టకూడదు అనేది రెండోది. మూడోది, నీట్ పరీక్ష ప్రశ్నాపత్రం లీకేజీ కారణంగా ఆ పరీక్షను వాయిదా వేసింది కేంద్ర ప్రభుత్వం. దానివల్ల దాదాపు 10 మంది పిల్లలు మనస్తాపంతో ఆత్మహత్య చేసుకున్నారు. వారి కుటుంబాలకు నష్టపరిహారం ఇవ్వాలి అన్నది మూడవది. ఇక నాలుగవది వచ్చి, విద్యార్థులతో అంటే సిజేపీ ప్రతినిధులతో కేంద్ర మంత్రులు స్పష్టంగా హామీ ఇవ్వాలి. ఏమని? భవిష్యత్తులో ఇటువంటి చర్యలు పునరావృతం కానివ్వమని, పటిష్టమైన చర్యలు తీసుకుంటామని హామీ ఇవ్వాలని చెప్పారు. ఐదవది వచ్చి, ధర్మేంద్ర ప్రధాన్ మానవ వనరుల శాఖ మంత్రిగా తక్షణం రాజీనామా చేసి తీరాల్సిందే అని మళ్ళీ ఇంకొక డిమాండ్ వినిపించారు. అలానే ఈ ప్రశ్నపత్ర లీకేజీ, దాని తర్వాత జరిగిన ఘటనలు, సిజేపీ ఆధ్వర్యంలో జరుగుతున్న ఆందోళనలు, ఢిల్లీలో పోలీసు లాఠీచార్జ్ తదితరాల అంశాలపై పార్లమెంటులో ఖచ్చితంగా చర్చలు జరగాలని, బాధ్యుల మీద కఠిన చర్యలు తీసుకుంటామని కేంద్ర ప్రభుత్వం తనకు హామీ ఇవ్వాలని వాంగ్చుక్ కోరారు. ఈ 5-6 డిమాండ్లతో నిన్న అర్ధరాత్రి సోనం వాంగ్చుక్ ఒక లేఖను విడుదల చేశారు. ఈ లేఖ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్గా మారడంతో కేంద్ర ప్రభుత్వం ఇరకాటంలో పడింది. వాంగ్చుక్ డిమాండ్లను నెరవేర్చాలా, లేకపోతే చూసి చూడనట్టు వదిలేయాలా, ఏమీ తేల్చుకోలేకపోతోంది. ఈరోజు రేపటిలోపు ఏదో ఒక నిర్ణయం తీసుకోకపోతే పరిస్థితి మరింత ఉధృతంగా మారుతుందని, ఇబ్బందులు కలగడం తప్పదని ఓ పక్క కేంద్ర ప్రభుత్వం ఆందోళన పడుతోంది. అందుకనే ఈరోజే బహుశా వాంగ్చుక్ లేఖ మీద ఏదో ఒక నిర్ణయం తీసుకోక తప్పనిసరి పరిస్థితుల్లో పడిపోయింది. థ్యాంక్ యూ.